హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు పాలతోని సొరకాయ ఎలా వండాలో చూపిస్తాను. ఫస్ట్ మనం సొరకాయని మంచిగా శుభ్రం చేసుకొని కట్ చేసుకోవాలి పెద్ద ముక్కలుగా. అలాగే మిరపకాయలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసి రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో మనం ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఇంకా కొంచెం మినప్పప్పు వేయాలి. కొంచెం అవి బ్రౌనిష్ కలర్గా వచ్చాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, తర్వాత ఆనియన్స్, తర్వాత సొరకాయ ముక్కలు వేసుకోవాలి. సొరకాయ ముక్కలు వేసుకున్నాక మళ్ళీ మనం ఒకసారి మంచిగా కలుపుకొని ఆయిల్ మొత్తం అన్ని సొరకాయ ముక్కలకు తగిలేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత అలాగే స్టవ్ మీద పెట్టి కాసేపు వెయిట్ చేద్దాం. సో దట్ సొరకాయలో ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చేటట్టు. కొంచెం సొరకాయలో ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చాక మనము పసుపు వేస్తాం. పసుపు వేసాక మళ్ళీ సాల్ట్, కొంచెం తగినంతగా సాల్ట్ వేసి కలుపుదాం మళ్ళీ కర్రీని. కొంచెం బ్రౌనిష్ కలర్గా వచ్చాక జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ వేద్దాం, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఎప్పుడు కారపొడి మాత్రం వేయొద్దు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక మంచిగా కలుపుదాం. కలిపాక మనము ఇప్పుడు కొంచెం పాలు పోద్దాం ఇందులోకి. తగినంత పాలు పోయాలి. పాలు పోసాక కలుపుదాం. ఇంకొంచెం పోద్దాం, లేకపోతే ఇనికిపోతుంది. కొంచెం పోసాక మళ్ళీ కలుపుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేద్దాం. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే మొత్తం ఉడికిపోయి ఉంటుంది. మంచిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దింపేసుకుంటామండి. తర్వాత హాట్గా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నాకైతే ముక్కలు పెద్దగా కోసుకుంటే బాగా నచ్చుద్ది, అందుకే మా అమ్మని ఎప్పుడు పెద్దగా కోయమని చెప్తాను. సొరకాయ ముక్కలు చాలా బాగుంటుంది. ఒకసారి పెద్దగా కోసుకుని కూడా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.